వెస్టేజ్ అవకాశం తీసుకొని మరి ఒక డైమండ్ డైరెక్టర్గా ఒక మంచి టీంని లీడ్ చేస్తూ నెల్లూరు నుంచి మనకి ఒక అద్భుతమైన లీడర్ రావడం జరిగింది. సో మరి ఆల్రెడీ శివరాణి మేడం గతంలో మనకు ఒక సెషన్ ఇచ్చారు ఈ జూమ్ ద్వారా. మరొక సెషన్తో మరి ఆగస్టులో కూడా ఫస్ట్ సెషన్ ఆడిపోతున్నారు కాబట్టి సో మేడంకి ఒకసారి వెల్కమ్ తెలియజేద్దాం. అందరూ కూడా వెల్కమ్ తెలియజేయండి. మేడంకి ఇన్వైట్ చేసుకోండి. వెల్కమ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. జోష్ గా గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ గుడ్ మార్నింగ్ సెషన్. సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ 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 సెషన్ మేడం. Yes, leaders. మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికి బాగా అర్థమైంది, వచ్చేసింది. అన్మిట్ చేస్తేగా విష్ చేస్తున్నారు. ఇలా మనం ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేసినప్పుడు అందరూ కూడా హార్ట్ఫుల్ గా వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ అంటే అవతల వాళ్ళకి కూడా జోష్ వస్తుంది. ఎస్, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. అన్మిట్ చేసుకోండి సోరాని మేడం. ఎస్ ఎస్ సార్ నాకు పోస్ట్ ఇవ్వండి. కోస్ట్ Yes, leaders. Very, very good morning. Very happy. Thank you so much. Once again, అందరికి గుడ్ మార్నింగ్ లీడర్స్. సో అందరికి కూడా ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు అందరూ ఫెస్టివల్ టైంలో ఉంటూ కూడా సో జూమ్ కి మేజర్ గానే అటెండ్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఈ రోజు మీరు నాకు ఇచ్చిన టైం ని తప్పకుండా మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా ఈ రోజు ఒక మంచి సెషన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా నాకు అప్లైనర్ అలాగే మెంటర్ అయిన మహేష్ పివిఆర్ సార్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు మళ్ళీ ఒక వండర్ఫుల్ అవకాశం ఈ జూమ్ లో నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అందరికి. ఇన్ టైమ్ లో యాడ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. సో కొత్త వాళ్ళ కోసం ఒక 2 minutes నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. సో నా పేరు శివరాణి. సో ప్రజెంట్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ కంపెనీలో నేను ఒక స్టూడెంట్ గా నా కెరియర్ ని స్టార్ట్ చేశాను. సో ఈ బిజినెస్ ని నేను ఎందుకు టేకప్ చేశాను అనేది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. సో ఏంటి బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ కంపెనీలో స్టార్టింగ్ 48 rupees తో, అంటే చాలా మంది హెల్త్ కోసం ఇన్కమ్ కోసం ఏదో ఒక రీజన్ తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ నేనైతే బిజినెస్ ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, ఓకే, సో ఫైనాన్షియల్ గా నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఎక్కువగా ఇన్కమ్ అర్న్ చేయాలి. సో నా ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాల్సింది, ఎక్కువ ఎడ్యుకేషన్ చేసింది నేనే కదా. సో నా ఫ్యామిలీని మొత్తం కూడా నేను చూసుకోవాలి. బిఫోర్ మ్యారేజ్ ఒక సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీని సెటిల్ చేసి నేను మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి నేను ఈ బిజినెస్ ని టేకప్ చేశాను. సో ఫస్ట్ మంత్ అందరూ కూడా ఈ బిజినెస్ లో డౌట్ఫుల్ గా జాయిన్ అవుతారు. నేను కూడా సేమ్ డౌట్ గానే జాయిన్ అయ్యాను. నిజంగా అమౌంట్ వస్తుందా అని డౌట్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ మంత్ 48 rupees వచ్చింది. నాకు నమ్మకం పెరిగింది అనమాట. ఓకే, ఇన్కమ్ స్టార్ట్ అయింది అనేసి. సో ఇలా నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ అండ్ యావరేజ్ గా 40,000 పైగా ఈ కంపెనీలో డైమండ్ డైరెక్టర్ గా ఎవ్రీ మంత్ ట్రావెల్ ఫండ్ అలాగే కార్ ఫండ్ తీసుకుంటున్నాను. సో నా అండర్ లో ఆల్రెడీ ఒక 4 members డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ అలాగే సిల్వర్స్, గోల్డ్స్ అండ్ అలాగే కంప్లీట్ గా ఒక 3,000 మంది టీం అయితే ప్రజెంట్ నేను బిల్డ్ చేయగలిగాను. ఓకే, సో అందులో చాలా మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్, అన్ని ప్రొఫెషన్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేస్తున్నారు. సో ఎందుకు అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేయగలుగుతున్నారు అనే దానికి కూడా ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో
ఇది నా గురించి నా టెస్టిమోనీ. సో ఇయర్ ఎండింగ్ కి నేను 80,000 పైగా ఇన్కమ్ తీసుకోవాలని గోల్ తోటి ఇంకా నేను ముందు ఈ బిజినెస్ ని గ్రో చేసుకుంటూ వెళ్తున్నాను. సో విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, సో నా డ్రీమ్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి కూడా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ తో స్టార్ట్ చేసి నేను నా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో నార్మల్ గా మనం బిఫోర్ వెస్టీజ్ కి రాకముందు ఈవెన్ ఇప్పుడు స్టిల్ చాలా మంది కూడా మనం డిమార్ట్ అందరికి ఐడియా ఉంటుంది కదా. సో డిమార్ట్ కి ఎందుకు వెళ్తాం? ఎనీ రీజన్స్ ఎవరైనా చార్ట్ చేయగలరా? డిమార్ట్ అందరికి ఐడియా ఉంది కదా. సో ప్రతి టౌన్ సిటీస్ లలో కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉంది డిమార్ట్. అంటే ఎందుకు వెళ్తాం? నార్మల్ గా డిమార్ట్ కి ఎందుకు వెళ్తారు మీరు? మీ రీజన్ చెప్పండి ఎవరైనా. అంటే ఈ క్వశ్చన్ లో ఆన్సర్ నేను మీకు చెప్తాను. ఎందుకు వెళ్తారు? ఆఫర్స్ కోసం, సూపర్ FMCG ప్రొడక్ట్స్ కోసం. ఓకే, ఇంకెవరు లేరా? అందరూ ఫోన్ పక్కన పెట్టేశారా? సూపర్, హోమ్ ప్రొడక్ట్స్ ఉంటాయని, ఆఫర్స్ ఉంటాయని, ఆల్ ఐటమ్స్. సూపర్, మంచి ఆన్సర్. గ్రాసరీస్ ప్రొడక్ట్ కోసం. ఓకే, గ్రేట్, మీరు అందరు చెప్పింది కూడా కరెక్టే. ఆల్ ఐటమ్స్ తెలుసా? గ్రాసరీస్ ఉంటాయి, అక్కడ మనకి బెడ్షీట్స్ ఉంటాయి, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది, ప్రొడక్ట్స్ బాగుంటాయి, మనకు తగ్గ రేట్లలో ఉంటాయి. దాంతో పాటు ఓకే, ఆల్ ప్రొడక్ట్స్ అంటే మనకు కావాల్సిన షూస్ దొరుకుతాయి, పిల్లలకు కావాల్సిన బట్టలు ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి, లేడీస్ జెంట్స్ బట్టలు, అలాగే మనకు కావాల్సిన టిఫిన్ బాక్సెస్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. దాంట్లో క్వాలిటీ ఉంటుంది, దాంతో పాటు మనకి డిస్కౌంట్స్ ఉంటాయి. సో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవచ్చు అని మన డిమార్ట్కి వెళ్తాం. వెరీ గుడ్ ఆన్సర్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాను అంటే, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం ఎక్స్పెన్సెస్, మనకు ఏదైతే మనం ఖర్చులు చేస్తున్నామో ఖర్చులన్నీ కూడా ఒకే దగ్గర దొరికితే బాగుంటాయి, అవునా? అక్కడొకటి 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 తీసుకోవడం కన్నా ఒక చోటికి వెళ్ళి అన్ని ఒకసారి చేసేసుకుంటే హ్యాపీగా, అమ్మ ఈ రోజు షాపింగ్ అంతా అయిపోయింది, పిల్లలకి బట్టలు కొనేసాం, ఇంట్లో కావాల్సిన వాటర్ బాటిల్స్ కొనేసాం, టిఫిన్ బాక్సెస్ అన్ని కూడా మనకు కావాల్సిన లిస్ట్ రాసుకొని మరి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. సో అన్ని ఒక చోట దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ డిమార్ట్ ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, మాక్సిమం ఫస్ట్ ప్లేస్ లో డిమార్ట్, తర్వాత మనకి సమ్ ఆల్, ఇంకా రిలయన్స్ మార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అండ్ ఆల్. మరి మన కెరియర్ కి సంబంధించి, ఓకే, సో మరి మన కెరియర్ కి సంబంధించి మనం చేసే ఏదైతే ప్రొఫెషన్ ఉందో, ఇప్పుడు ఎన్ని ఎక్స్పెన్సెస్ చేయాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి, అవునా? సో మరి ఆ డబ్బు సంపాదించడానికి, సో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, అందులో చాలా మంది కూడా ఒక మంచి పద్ధతిలో సంపాదించాలి. ఆ డబ్బు ఎప్పుడు కూడా మనకి నెల నెల పెరుగుతూ ఉండాలి. మనం చేసే వర్క్ లో ఇతరులకి హెల్ప్ అయ్యేగా ఉండాలి. ఒక మంచి ఆరోగ్యం, ఒక మంచి ఆదాయం, ఎలాంటి రిస్క్ లేకుండా. ఓకే, సో ఇతరులకి మనం ఒక అవకాశం ఇచ్చే విధంగా, ఒక ఆనందం. ఓకే, సో దాంట్లో ప్రతి ఒక్కటి మనం చాలా చేయాలనుకుంటాం, కానీ అవన్నీ కూడా ఈరోజు మనం చేసే ప్లాట్ఫామ్ లో ఉన్నాయా అనేది చూసుకుందాం. ఓకేనా? సో మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? అందులో మనకి 40 నుంచి 100 రకాల రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మరి ఈరోజు మనం ఒక 40 రీజన్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో వెస్టీజ్ డెఫినెట్లీ ఉంటుంది. సో వెస్టీజ్ లో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనం చేసే అవకాశం నిజంగా ఇంత పెద్దదా, ఈ అవకాశంలో నిజంగా ఇన్ని ఉన్నాయా అనేది ఈ రోజు మీకు అర్థమవుతుంది. సో మనం ఒకటే చూస్తాం, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఈ రెండే ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఈ 3 తెలుసు మనకి. ఇంకా ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, మన వెస్టీజ్ లో కానీ ఇంకేమైనా ఉన్నాయా? ఎవరికైనా ఐడియా ఉందా? సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా, సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇంకేమైనా బిజినెస్ లో ఉన్నాయి. 4 రీజన్స్ అయినా మనం మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నాం.
ఆనందం. ఓకే, సో మనందరికి తెలిసింది ఒకటే రీజన్ మనం ఎందుకు బిజినెస్ చేస్తున్నామని. సార్ కొంచెం నా స్క్రీన్ క్లియర్ ఉందా సార్? ఓకే, సో వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. నా వాయిస్ క్లియర్ అనుకుంటాను. ఓకే, సో అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఓకే, సో గుడ్ మార్నింగ్ ఏంటి ఈ టైంలో అని చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ని కూడా నేనే క్లియర్ చేస్తాను. ఓకే, సో గుడ్ మార్నింగ్ అని మనం ఎందుకంటామంటే, సో మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అని మనం విష్ చేసుకుంటాం వాట్సాప్లలో, ఫేస్బుక్లలో. ఓకే, సో మరి గుడ్ మార్నింగ్ అని ఈ టైంలో 8:30 అవుతుంది, ఈ టైంలో ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సో గుడ్ మార్నింగ్ అనేది ఫ్రెష్ గా మనం బిజినెస్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అన్నమాట. ఓకేనా, సో మరి గుడ్ మార్నింగ్ అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో ఈ రోజు మనం చెప్పినట్లు మనకి తెలిసిన 4 రీజన్సే కాదు, సో వై షుడ్ పీపుల్ డూ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్. ఓకే, సో జనాలు అంటే మనం ఎందుకు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ని చెయ్యాలి. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి ఉండే అవకాశాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో అందులో మనం ఈరోజు 40 రీజన్స్. ఓకేనా, అందులో మీకు ఏ పాయింట్ అయినా నచ్చొచ్చు. సో లాస్ట్ లో మీరు ఫీడ్బ్యాక్ కాకపోయినా మెసేజ్ అయినా చేయండి, మీరు ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంటి, అందులో మీకు మంచిగా టైం ఉపయోగపడుతుందా, సో మీకు ఇందులో హెల్త్ ఉందా, సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది, ఎందుకు ఈ బిజినెస్ ని చూస్ చేసుకున్నారు అనేది మీరు లాస్ట్ లో చాట్ చేయండి. ఓకే, సో 40 రకాల రీజన్స్ వై వి నీడ్ టు డూ డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్. అసలు మనం ఎందుకు ఈ బిజినెస్ ని చూస్ చేసుకోవాలి, అందులో వెస్టీజ్ మాత్రమే ఎందుకు చేయాలి అనేది మనకి ఈ రోజు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అన్నమాట. ఓకేనా, సో ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ అంటే నార్మల్ గా ఒక జాబ్ చేసినప్పుడు మనకి ఏం అవసరం, పొద్దున మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టైమింగ్స్ ఉంటుంది, ఒక 8 గంటల టైం ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఎలాంటి టైం అనేది పెట్టలేదు మన కంపెనీ. ఓకే, సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి మీరు మార్నింగే చెయ్యాలి, ఆఫ్టర్నూన్ చెయ్యాలి, ఈవినింగ్ చెయ్యాలి అని మనకి టైం అనేది షెడ్యూల్ అనేది మనకి ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఈ బిజినెస్ ఒక హౌస్ వైఫ్ చూస్ చేసుకోవచ్చు, ఒక స్టూడెంట్స్ చూస్ చేసుకోవచ్చు, ఒక ఎంప్లాయీ చూస్ చేసుకోవచ్చు, ఎవ్రీ 18+ ఏ పర్సన్ అయినా కూడా మీరు ఈ బిజినెస్ ని టేకప్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి టైమింగ్స్ ఇవ్వలేదు మీకు. మార్నింగ్ కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి, మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి ఎంప్లాయీస్ అయితే. సో వాళ్ళు మార్నింగ్ అంతా వర్క్ చేసి ఈవినింగ్ టైంలో మీరు ఈ బిజినెస్ ని టేకప్ చేయొచ్చు. ఓకేనా, సో విత్ కాల్స్, సో మనకి ఇప్పుడున్న ఏదైతే ఫోన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు కాల్స్ ద్వారా కూడా ఈ బిజినెస్ ని మీరు టేకప్ చేయొచ్చు. ఓకే, సో లేడీస్ కావచ్చు, జెంట్స్, స్టూడెంట్స్ ఎవరైనా సరే మనకి ఫ్లెక్సిబుల్ వర్క్ షెడ్యూల్ ఉంది కాబట్టి మనం ఏ టైంలో అయినా ఈ బిజినెస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే రెండోది వచ్చేసి లో స్టార్ట్అప్ కాస్ట్. అంటే మీరు ఈ బిజినెస్ చేయాలంటే నార్మల్ గా బిజినెస్ అంటేనే మనకి ఇన్వెస్ట్మెంట్, అంటే ఏదైనా పెట్టుబడి పెడితేనే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఆ పెట్టుబడి పెడితేనే మనకి ఆదాయం వస్తుంది అని చాలా మంది డౌట్ ఉంటుంది. సో అందులో ఇక్కడ మన బిజినెస్ కంపేర్ ట్రెడిషనల్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ టిపికల్లీ రిక్వైర్స్ లోవర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. అందులో నెట్వర్క్ మార్కెటింగ్ ఓకే బిజినెస్ చాలా ఉంటాయి, అందులో నెట్వర్క్ మార్కెటింగ్, అందులోను మన బిజినెస్ మీరు చూసుకుంటే లో స్టార్ట్అప్ కాస్ట్ అన్నమాట. ఓకేనా, సో మిమ్మల్ని ఇక్కడ ఎవరు కూడా 50,000 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, లేదంటే 20,000 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అని ఇక్కడ మనకి మన కంపెనీ చెప్పలేదు. ఓకే, లో స్టార్ట్అప్ కాస్ట్, మినిమం మీరు జాయిన్ అయిన తర్వాత 30 PV లేదా 60 లేదా 100 PV తోటి మనం ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఎంత బాగుంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్, మనం పెట్టే ఎక్స్పెన్సెస్ అంటే మనం చేసే ఖర్చుల ద్వారానే మనకి ఇక్కడ అవకాశం ఉంది మళ్ళీ డబ్బుల్ని సంపాదించే అవకాశం. అది నిజంగా మనం అందరం
ఈ బిజినెస్ లో ఉన్నాము, అది కూడా వెస్టీజ్ లో ఉన్నాము అంటే రియల్లీ వెరీ హ్యాపీ. అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఇంత మంచి అవకాశం రావడం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అందులో లో స్టార్ట్అప్ కాస్ట్. ఓకే, సో ఈ బిజినెస్ ని మనం స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నో ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, సో నో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఒక ప్లేస్ చూసుకోవాలి, దానికి రెంట్ కట్టాలి, అందులో ప్రొడక్ట్ కోసం మనం కొద్దిగా ఖర్చు మన దగ్గర ఉండాలి, ప్రొడక్ట్ కోసం ఖర్చు కావాలి. ఎనీ బిజినెస్, మీరు ఏ బిజినెస్ బయట ట్రెడిషనల్ గా శారీస్ బిజినెస్, నార్మల్ గా ఏదైనా మీరు బిజినెస్ చేయాలంటే దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. బట్ ఇక్కడ మన డైరెక్ట్ సెల్లింగ్ లో, సో మన కంపెనీలో ఇక్కడ మనకి ఎక్కడ కూడా మన మీద ఖర్చు వేయట్లేదు. కంపెనీయే వేర్ హౌస్ ఉంది, కంపెనీకే మనకి డిఎల్సిపిస్ ఉన్నాయి, కంపెనీ అన్ని బిల్స్ కట్టుకుంటుంది. ఓకే, సో కంపెనీ అన్ని చూసుకుంటుంది, మనల్ని జస్ట్ అన్ని మేము పెట్టాము, మీరు జస్ట్ ప్రొడక్ట్ తీసుకొని వాటిని షేర్ చేసుకొని మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి అని మాత్రం చెప్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఎలాంటి అది కూడా మనకి మన మీద వెయ్యట్లేదు అనమాట. సో మీరే ప్రొడక్ట్ మొత్తం ప్రొడక్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి, మీరే ఆన్లైన్ చేసుకోవాలి, మీరే వర్క్ అంతా చూసుకోవాలని కంపెనీ మనకు చెప్పలేదు. సో కంపెనీ దగ్గర వేర్ హౌసెస్ ఉన్నాయి, డిఎల్సిపి, సో ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే కంపెనీయే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటుంది. ఓకే, సో ఇందుకు మనం బిజినెస్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ కంపెనీ అయినా సరే నార్మల్ గా ప్రోడక్ట్ ఇవన్నీ ఇచ్చేసి లీవ్ చేయకూడదు. ఓకే, సో ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా? సో ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో, ఒక బిజినెస్ లో మనకి ఒక ట్రైనింగ్ అంటే మనకి ఇక్కడ ప్రతి 17 రకాల ట్రైనింగ్స్ కూడా మన కంపెనీ మనకి కొన్ని మెయిన్ ట్రైనింగ్స్ కి మాత్రమే మనకి ఇక్కడ అమౌంట్, ఐ మీన్ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఆ టికెట్ ప్రైస్ కూడా మనం ఉండడానికి, అకామిడేషన్ కి, ఫుడ్ కి, సో వీటికి సంబంధించే కానీ ట్రైనింగ్ కి అమౌంట్ కాదు. ఓకేనా? సో ఒక నార్మల్ ఒక పర్సన్ ఒక బిజినెస్ ని ఒక 3 స్టార్ 4 స్టార్ హోటల్లో ఎప్పుడైతే మన కంపెనీ ట్రైనింగ్ చూస్తామో మనకు కూడా ఆ రిచ్నెస్ అలవాటు అవుతుందన్న కారణం తోటి మనకి సో మెయిన్ ట్రైనింగ్స్ అన్ని కూడా టికెట్ ప్రైస్ పెట్టి మరి మనకి బెస్ట్ ట్రైనింగ్స్ ఇస్తుంది. అది ఒక 50 to 60 మెంబర్స్ తోటి మనకి బెస్ట్ ట్రైనింగ్స్ ఇస్తారు, లైక్ విడబ్ల్యూఎస్, విఎల్సి. ఓకే, సో ఈ బెస్ట్ ట్రైనింగ్స్ అన్ని కూడా మనకి కంపెనీ ట్రైనింగ్ అండ్ అలాగే సపోర్ట్ ఇస్తుంది. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ often provide training, coaching and support to help individual succeeds. ఓకేనా? సో ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ కూడా మనం ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా ఎదుగుతున్నాం. ఓకేనా? సో దానికి మనకు కావాల్సింది ఏంటి? కంపల్సరీ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ కూడా మనకి కంపెనీ ట్రైనింగ్స్ ద్వారా అండ్ అలాగే సపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్. సో సపోర్ట్ ఎలాగిస్తుంది? మరి ట్రైనింగ్స్ ఇస్తుంది, ఓకే, సపోర్ట్ ఎలా ఇస్తుంది మనకి కంపెనీ అంటే మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ డిస్కౌంట్స్ ఇస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది, మళ్ళీ అమౌంట్ కూడా ఇస్తుంది. ఓకే, సో ట్రైనింగ్స్ కాకుండా మనకి కంపెనీ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఇన్కమ్ పొటెన్షియల్. మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? ఇన్కమ్ కోసం. అది చాలా మంది మేజర్ గా ఇన్కమ్ కోసమే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో మరి ఇన్కమ్ పొటెన్షియల్ అంటే ఏంటి? సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటర్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు అర్న్ సిగ్నిఫికెంట్ ఇన్కమ్ ఆఫెన్ త్రూ మల్టిపుల్ స్ట్రీమ్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంది ఈవెన్ జాబ్ అని చెప్పను కానీ కొన్ని కంపెనీస్ టైం కి అమౌంట్ ఇవ్వక చాలా వరకు వాటి ఆ బిజినెస్ అనేది తగ్గిపోయింది. బట్ మన కంపెనీ ఇన్కమ్ పొటెన్షియల్, ఓకే, అంటే ఎవ్రీ మంత్ కూడా 10th ప్రతి నెల అంటే 9వ తారీఖు అంటే ఈరోజు 9th, 9వ తారీఖు 11 గంటలకే మనకి అమౌంట్ చూపించేస్తుంది. మనకి ఎంత వచ్చింది ఈ మంత్ అనేది మనకి అమౌంట్ చెక్ చేసుకోవచ్చు 11 గంటలకి 9వ తారీఖు. ఓకేనా? మరి 10వ తారీఖు ఈవినింగ్ కల్లా మనకి అందరికి ఒక్కసారిగా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో మరి ఎప్పుడైనా 1-2 days అయినా ఎప్పుడైనా లేట్ అయింది, ఎప్పుడైనా సండేస్, బ్యాంక్ హాలిడేస్ ఏమైనా ఉంటే తప్ప మనకి అమౌంట్ 100 వచ్చిందా, 200 వచ్చిందా, 10 lakhs వచ్చిందా, 3 lakhs వచ్చిందా,
1 crore వచ్చిందా? సో కంపల్సరీ టైంకి మనకి మన కంపెనీ మనం చేసిన బిజినెస్ కి ఎవ్రీ మంత్ కరెక్ట్ గా మన అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి ఇన్కమ్ పొటెన్షియల్ ఉంది. ఎక్కడ కూడా అమౌంట్ లేట్ చేయట్లేదు. చాలా మంది కంపెనీస్ 2 నెలలకు ఒకసారి, ఇప్పటికీ అంగన్వాడీస్ చూసుకుంటే పాపం 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాళ్ళు చేయని ధర్నా లేదు. టైం కి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కి, వాళ్ళు చేసే ఇన్కమ్ కి అస్సలు చాలా ధర్నాలు నేనే చూస్తుంటాను. నా టీమ్ లోనే ఉన్నారు చాలా మంది. సో చూసుకుంటే ఇక్కడ మన కంపెనీ కరెక్ట్ గా ఎవ్రీ మంత్ పే అవుట్స్ అనేవి కరెక్ట్ గా మనకి క్రెడిట్ చేస్తుంది. సో అందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే పర్సనల్ గ్రోత్. చాలా మందికి పర్సనల్ గా ఆ మనకి గ్రో అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అంటే ఎలాగా అంటే ఒకరి కాళ్ళ మీద, అంటే ఇంకొకరి సలహా మీద నేను బ్రతకూడదు, నా ఓన్ గా నేను పర్సనల్ గా గ్రో అవ్వాలని చాలా మంది, ఇండిపెండెంట్ గా ఎదగాలని ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఓకేనా? సో ఒక బిజినెస్ చేయాలి, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ అంటే 1,00,000-2 లక్షలైనా కనీసం ఆ పైబడే మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అందులో రిస్క్లు తీసుకొని ప్రొడక్ట్ కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేసి ఒక హోటల్లో పెట్టాలనుకోండి, ఎంతో రిస్క్ ఉంటుంది దాని వెనుక. ఓకేనా? సో మనకి ఆపోజిట్ లోనే ఒక హోటల్స్ పెట్టొచ్చు, ఆల్రెడీ బెస్ట్ హోటల్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి పర్సనల్ గ్రోత్ కి ఒక నార్మల్ పర్సన్ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న పర్సన్ అయితే హ్యాపీగా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు ఆల్వేస్ ఎప్పుడు కూడా హ్యాపీగా మీరు లో స్టార్ట్అప్ కాస్ట్ తోటి మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అండ్ మీ పర్సనల్ గ్రోత్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ లో. ఓకేనా? ఇక్కడ మీ పర్సనల్ గానే మీ బ్రాండింగ్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకే? సో నెక్స్ట్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఈ రోజు నేను ఈ పాయింట్ మీదే జాయిన్ అయ్యాను ఈ కంపెనీలో. ఓకే? సో ఫైనాన్షియల్ గా మనకి ఇప్పుడు ప్రస్తుతం నీడ్ అంటే అవసరాలను కూడా మనం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. జాబ్స్ చేస్తూ కూడా ప్రతి నెల 1వ తారీఖు జీతం వస్తే 2-3 తారీఖులకల్లా అయిపోతుంది. ఇంకా నెలాఖరు వరకు ఇంకొక చోట కొంచెం అప్పు చేసి దాన్ని ఆ జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ మళ్ళీ శాలరీ రాగానే ఆ అప్పులు తీర్చుకుంటూ ఉన్నాం అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది? సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే కొంతమందికి 1 year లోనే వస్తుంది, కొంతమందికి 6 months లోనే వస్తుంది, కొంతమందికి 2-3 years లో కూడా వస్తుంది. కంప్లీట్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని బట్టి, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఫైనాన్షియల్స్ బట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఓకే? సో మరి సమ్ పీపుల్ యూజ్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ ఏ పాత్ టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఓకే? సో మరి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈ రోజు అందరికి ఆర్థికంగా ఎదగాలని చాలా ఉంటుంది. సో దానికి మనం నెట్వర్క్ మార్కెటింగ్ ని చూస్ చేసుకుంటే సో మనం మన జాబ్ తో పాటే చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే మన జాబ్ ని ప్లస్ దాంతో పాటు బిజినెస్ ని టేకప్ చేయడం వల్ల మనకి స్లోగా మన ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది 6 months లో మీరు చేసే వర్క్ ని బట్టి మీ ఫైనాన్షియల్స్ అన్ని క్లియర్ అయిపోవచ్చు. సో దాన్నే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాము. ఓకే? సో నెక్స్ట్ 8వ పాయింట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే? సో మరి ఈరోజు లేడీస్ అందరూ చాలా మంది మా ఇంట్లో బయటకు పంపరు, పిల్లలు ఉన్నారు మేడం, చాలా చిన్న పిల్లలు ఉన్నారు మేడం. సో మేము అసలు బయట మేము గేట్ దాటడానికి లేదు. సో పిల్లలే మాకు లైఫ్, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ స్కూల్ పంపాలి, మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, సో ఇంట్లోనే ఉండాలి, సో ఇంట్లో ఉంటూనే వర్క్ చేయాలంటున్నారు. సో అలాంటి వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ వన్స్ హోమ్, రెడ్యూసింగ్ కమ్యూటింగ్ అండ్ ఆఫీస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ఓకే? సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే మనం ఈరోజు కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అని. బట్ ఇక్కడ మనకి ఆఫీస్ కి రమ్మని ఎవరు ఇక్కడ ప్రెషర్ చేయరు మిమ్మల్ని. ఆఫీస్ లో టైం టు టైం మీరు ఆఫీస్ కి వస్తేనే మీకు శాలరీ ఇస్తామని ఎవరు చెప్పరు. ఇక్కడ మనకు కరెంట్ బిల్ పే చేయమని ఎవరు చెప్పరు. సో టైం కి రాకపోతే మీ శాలరీ కట్ చేస్తామని ఎవరు చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంట్లో నుండే మీకు దొరికిన టైం కి మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ప్లేస్ నుంచే వర్క్ చేయండి, మీరు నెల్లూరు నుంచే వర్క్ చేయండి, మీరు కడప నుంచే వర్క్ చేయండి అని మనకి ఇలాంటి ప్లేస్ కూడా మనకి మన కంపెనీ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. ఓకే?
అండ్ నెక్స్ట్ పాయింట్, 9వ పాయింట్, సో నో ఎంప్లాయీస్. ఓకేనా, ఇక్కడ ఎవరికి బాస్ కాదు, ఎవరి కింద వర్క్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ మనం అవకాశం ఇచ్చాము, అవకాశం తీసుకున్నాం. ఓకేనా, మనం ఒకరికి అవకాశం ఇచ్చాం, ఒకరి నుంచి మనం అవకాశం తీసుకున్నామే కానీ ఎవరి డౌన్ లోను, ఎవరి కింద, ఎవరి అండర్ లోను మనం వర్క్ చేయట్లేదు. ఇక్కడ మనం ఇండివిజువల్స్. ఓకేనా, వీఆర్ ఇండివిజువల్స్. ఓకే, network marketers typically work independently, eliminating the need to manage employees. ఓకేనా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఓకేనా, సో ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్కరూ కూడా మనం ఇండివిజువల్స్, ఇండిపెండెంట్ బిజినెస్ మనం చేసేది. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, 10వ పాయింట్, గ్లోబల్ రీచ్. ఈరోజు మనం ఒక ఇండియాలోనే మీరు బిజినెస్ చేయండి అని కూడా చెప్పలేదు. కంపెనీ బయట మనకి 8 దేశాల్లో కంపెనీ రన్ అవుతుంది. ఇండియాలో ఉంటూ మీరు సౌదీలో బిజినెస్ చేయండి, ఇండియాలో ఉంటూ ఒమన్ లో బిజినెస్ చేయండి, ఇండియాలో ఉంటూ మన ఘానాలో బిజినెస్ చేయొచ్చు. అంటే ఓవరాల్ మీరు మన కంపెనీ ఉన్న చోటే కాదు, మీరు ఓవరాల్ గ్లోబల్ రీచ్ అంటే మెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆపరేట్ ఇంటర్నేషనల్లీ, అలోయింగ్ మార్కెటర్స్ టు ట్యాప్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్. ఓకే, సో మీరు ఈరోజు, నేను ఇక్కడ నెల్లూరులోనే ఉన్నాను, బట్ బిజినెస్ రాజమండ్రిలో జరుగుతుంది, కడపలో జరుగుతుంది, వైజాగ్ లో జరుగుతుంది, ఎవ్రీవేర్. మనం ఎక్కడ టీం అయినా డెవలప్ చేయొచ్చు, ఏ స్టేట్ లో అయినా, ఏ డిస్ట్రిక్ట్ లో అయినా, ఏ కంట్రీలో అయినా, ఎక్కడైనా మనం బిజినెస్ చేయొచ్చు అని మనకి ఇక్కడ చెప్పారు. ఒక మన దగ్గర ఉన్న ప్లేస్ లోనే చెయ్యమని చెప్పలేదు. మీరు ఎక్కడైనా మీరు టీం బిల్డ్ చేయొచ్చు. ఇది మనకి ఇచ్చిన బెస్ట్ పాయింట్ మన నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో అందులో అది మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా హ్యాపీగా మనకి గ్లోబల్ రీచ్. మీరు ఎక్కడైనా, ఎక్కడ ప్లేస్ అయినా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ రీచ్ అంటే మనం వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఈ బిజినెస్ చేయొచ్చు. నేను ఐడియా వేసుకుంది నెల్లూరే, బట్ నేను హైదరాబాద్ వెళ్ళి కూడా ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఐడియా అనేది ఇంటర్నేషనల్ గా ఎక్కడైనా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఐడి ఇక్కడ తీసుకున్నాం, అక్కడ ఉపయోగపడదు అలా ఏముండదు. మీరు ఘానాకి వెళ్ళి కూడా ఐడి ఇస్తే ప్రొడక్ట్ ఇస్తారు. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ, మన కంపెనీ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళి మీ ఐడి ఇస్తే అక్కడ కూడా ప్రొడక్ట్ ఇస్తారు. సో ఎంత బెస్ట్ ఆప్షన్ ఉంది మనకి. ఓకే, సో అది గ్లోబల్ రీచ్. నెక్స్ట్ పాయింట్, సో నో జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. ఓకే, సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇండియాలోనే చేయండి. సో అలా ఏంటి లిమిటేషన్స్ లేవు, సేమ్ పాయింట్ ఇది కూడా. సో నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ టు పీపుల్ ఇన్ రిమోట్ ఆర్ అన్డిజర్వ్డ్ ఏరియాస్. ఓకేనా, విలేజ్ లో చేయొచ్చు, టౌన్స్ లలో చేయొచ్చు, సిటీలలో చేయొచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి కూడా చేయొచ్చు. సో నో జియోగ్రాఫికల్ లిమిటేషన్స్. సో సేమ్ పాయింట్, మాక్సిమం నియర్ బై, సో నియర్ టు సేమ్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ 12th పాయింట్ చూసుకుంటే రెసిడ్యువల్ ఇన్కమ్. ఓకే, సో రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటి? సమ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఆఫర్ రెసిడ్యువల్ ఇన్కమ్ వేర్ ఎర్నింగ్స్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ఇనిషియల్ అఫర్ట్స్. ఓకే, ఇది ది బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో అది మన వెస్టీజ్ లో కూడా ఉంది. ఓకే, సో రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఏంటి? నార్మల్ గా ఇప్పుడు మనం అంటూ ఉంటాం ప్యాసివ్ ఇన్కమ్ అని. సో ఇది ప్యాసివ్ ఇన్కమ్ కాదు, రెసిడ్యువల్ ఇన్కమ్. ఓకే, సో ఈ రోజు నేను ఒక టీమ్ క్రియేట్ చేశాను, ఒక 2 years 3 years బిజినెస్ చేసేసి, నేను మ్యారేజ్ అయిపోయింది, కొన్ని డేస్ నేను బిజినెస్ చేయలేదు, నేను మాత్రం చేయలేదు, నా టీం చేస్తా ఉంది. అప్పుడు నేను నా సెల్ఫ్ 3 months తర్వాత, 4 months తర్వాత, లేదా 1 year తర్వాత నా సెల్ఫ్ చేసినా కూడా నా ఐడి ఎక్కడికి పోదు, నా టీం ఎక్కడికి పోదు, ఈవెన్ నా ఇన్కమ్ కూడా హోల్డ్ లో ఉంటుంది. సో రెసిడ్యువల్ ఇన్కమ్ మనకి ఇక్కడ మన కంపెనీ ఇస్తుంది. అంటే మనం చేసిన హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, ఓకే, సో అది మన తర్వాత అది మనకి పెరుగుతూ వెళ్తుంది. సో రెసిడ్యువల్ ఇన్కమ్, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని మన వర్డ్స్ లలో మనం అంటూ ఉంటాం. ఓకేనా, సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకి పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇన్కమ్ అనేది. మనం చేసాం, ఇప్పుడు 5 years మనం కష్టపడిపోయాం, తర్వాత కూడా ఇన్కమ్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు లైక్ మన మోహన్ సార్ ఉన్నారు, అంటే మన సాహు సార్ పైన అప్లైనర్. సో ఆయన అయితే మనకి ఎక్కడ కనబడరు, బట్ ఆయనకి ఎవ్రీ మంత్ ఆయన ఇంట్లో ఉంటారు,
ఒక 20 to 25 days అవుట్ ఆఫ్ కంట్రీస్ తిరుగుతూ ఉంటారు, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, బట్ అయినా ఆయనకి ఇన్కమ్ వస్తుంది. మేబీ నేను కూడా ఒక 1 or 2 times చూస్తుంటాను ఆయన్ని. మేబీ ఖమ్మం బూట్ క్యాంప్ లో చూసాను ఫస్ట్ టైం, అంతే. లైక్ వాళ్ళు చేసినా చేయకపోయినా ఇన్కమ్ రావడం, అది హ్యాపీ పాయింట్ అన్నమాట. ఓకేనా? సో రెసిడ్యువల్ ఇన్కమ్, ఆయన కష్టపడ్డారు, ఒక 5 to 10 years కష్టపడ్డారు, ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న ఇన్కమ్ వస్తుంది. ఆయన వచ్చి ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసినా చెయ్యకపోయినా ఆయనకు 20 lakhs లో 10 lakhs అయినా పక్కా ఆయనకి వచ్చి తీరుతుంది. సో దీన్ని మనం రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు అనమాట. ఓకే, సో ఆఫ్టర్ 5 years or 3-4 years తర్వాత మీరు కూడా మనం కూడా లైక్ పాసివ్ రెసిడ్యువల్ ఇన్కమ్స్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్, పర్సనల్ బ్రాండింగ్. సో ఇది కూడా మనకి మార్కెటర్స్ కెన్ బిల్డ్ దేర్ పర్సనల్ బ్రాండ్ అండ్ రెప్యుటేషన్ విత్ ఇన్ దేర్ నెట్వర్క్. సో ఎవరి నెట్వర్క్ కి వాళ్ళు లీడర్, ఎవరి నెట్వర్క్ కి వాళ్ళు బ్రాండ్. ఓకే, సో మీ టీం ఇద్దరున్నారా, అయిన వాళ్ళకి మీరే మెయిన్ లీడర్ అన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు కూడా బాస్ లాగా బిహేవ్ చేయరు. బాస్ లాగా బిహేవ్ చేస్తే టీం అనేది మన మాట వినరు. సో కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా కలిసి వర్క్ చేసుకొని, సో పర్సనల్ బ్రాండింగ్, మన ఓన్ బ్రాండింగ్, మనం ఇండివిజువల్ గా కష్టపడుతున్నాం కాబట్టి ఎవరి సపోర్ట్ లేకుండా, బయట సపోర్ట్ తీసుకోకుండా మనం ఇండివిజువల్ గా వర్క్ చేసుకుంటూ మన టీం బిల్డ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ కూడా మన ఇన్కమ్ డెవలప్ చేసుకుంటూ మన పర్సనల్ బ్రాండింగ్ అనేది తీసుకోవచ్చు. చాలా మందికి ఉంటుంది, నేను ఓన్ గా ఎదగాలి, ఓన్ గా నా కాళ్ళ పైన నేను నిలబడాలి, నేనంటూ ఒక బాస్, ఒక మంచి బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా, బిజినెస్ ఉమెన్ గా ఉండాలని ఎవరికైతే ఉంటుందో, సో అది మీకు హ్యాపీగా ఇక్కడ మీరు ఆ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది జాబ్ లో మనకి అవ్వదు కదా. సో అక్కడ ఎవరు బాగా వర్క్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే కొన్ని రాజకీయాలు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళంటే వీళ్ళ దగ్గర చెప్పడం, వీళ్ళ నుంచి వాళ్ళ దగ్గర చెప్పడం. లైక్ నేను జాబ్ ని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఒక ఎంప్లాయీస్ దగ్గర ఏదైనా జాబ్ తీసుకోండి మీరు, అక్కడ మనకి పర్సనల్ బ్రాండింగ్ అనేది రాదు. మనం ఎంత కష్టపడి జరిగినా, కష్టపడ్డ ఒక 2 hours వర్క్ ఎక్కువ చేసినా మనకి అక్కడ పర్సనల్ బ్రాండింగ్ అనేది దొరకదు. ఓకేనా? సో ఆ పర్సనల్ బ్రాండింగ్ అనేది మీరు ఈ బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్, నో బాస్. సో ఇందాకే చెప్పాం, చాలా మందికి నాకు ఒకరు చెప్తే నేను వినండి అంటూ ఉంటారు. అంటే నో బాస్, ఇక్కడ మనకి ఎవరు కూడా నువ్వేంటి నాకు చెప్పేది. చాలా మంది ఏంటంటే ఇండివిజువల్ గా ఉంటారు. అంటే నెట్వర్క్ మార్కెటర్స్ ఆర్ దేర్ ఓన్ బాసెస్ అండ్ మేక్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ. ఓకేనా? సో వీళ్ళు డెసిషన్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ గా తీసుకుంటారు. సో ఓన్ గా టీమ్ ని చూసుకుంటారు. సో ఇక్కడ ఎవరు కూడా బాస్ కాదు. ఈవెన్ మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో, లేదా మీకు అప్లైనర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరు కూడా బాస్ కాదు. ఇక్కడ మనం అందరం కూడా ఇండివిజువల్స్. ఓకేనా? మీ బిజినెస్ కి మీరే బాస్. ఓకే, సో ఇక్కడ మనకి నో బాస్ అన్నమాట. ఎవరు కూడా మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనల్ని ఎవరు అరిచే వాళ్ళు, మాటలు అనేవాళ్ళు, ఇప్పుడు మాటలు అరిచే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మనల్ని ఎవరైనా పోషిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ హక్కు వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు సపోజ్ మన అమ్మ వాళ్ళు మనల్ని తిట్టే వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు కాబట్టి. ఎవరైతే ఇంట్లో, మీరు బాగా గమనించండి, సంపాదన ఉంటుందో వాళ్ళే ఇంట్లో బాస్ అన్నమాట. ఓకే, సో అర్నింగ్ పొటెన్షియల్స్ అని ఎందుకు చెప్పామంటే, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, అంటే ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో, సో డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళే అన్నమాట. సో వాళ్ళే రాజులా ఉంటారు ఇంట్లో. సో ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళ మాట ఇంట్లో చెల్లుబాటు అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అలాగా మనకి ఇక్కడ అర్నింగ్ పొటెన్షియల్స్. ఓకేనా? సో అర్నింగ్ పొటెన్షియల్స్ లో చూసుకుంటే మనకి లిమిట్ లేదన్నమాట. మీరు బ్రాంచ్ డైరెక్టరే చేయండి, నెల మీరు 10,000 తీసుకోండి అని కంపెనీ మనకు చెప్పలేదు. మీరు బ్రాంజ్ లో కూడా 20,000 తీసుకోవచ్చు, సిల్వర్ లో ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, గోల్డ్ లోనే 50,000 తీసుకోవచ్చు. ఇలా మనకి ఏది కూడా లిమిట్ పెట్టలేదు. అర్నింగ్ పొటెన్షియల్స్ అంటే మనకి ఇక్కడ కంపెనీ మీరు 10,000 అర్న్ చేయాలి, 5,000 అర్న్ చేయాలి, 1,000 రూపాయలే అర్న్ చేయాలి అని ఎలాంటి లిమిట్స్ లేవు. మీరు ఎంత బిజినెస్ చేసుకుంటే మీరు అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ అది మనకి జాబ్ లో సాధ్యం అవుతుందా? సో ఈ పాయింట్ కూడా నాకు బాగా నచ్చుతుంది మార్కెటింగ్ లో. సో మనకి ఇక్కడ ఎంత కష్టానికి తగ్గ ఫలితం అది మనకి వస్తుంది అన్నమాట.
బట్ అది మనకి ఓటీస్ చేసిన అంటే ఓవర్ డ్యూటీస్ చేసినా కూడా మనకి ఆ పొటెన్షియల్ అనేది ఎవ్రీ మంత్ పెరగదు. సో ఇక్కడ మనకి ఆ అర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంది. సో ఇది కూడా మనకి బెనిఫిట్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇది నార్మల్ గా క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ కి ఓకే ట్యాక్స్ బెనిఫిట్స్. నార్మల్ గా ఎవ్రీ మంత్ ఎవరైతే 1 lakh ప్లస్ ఇన్కమ్ అర్న్ చేస్తున్నారో సో 5,000 మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే నార్మల్ గా వీఆర్ నాట్ ఎంప్లాయీ. ఓకే, సో మనం ఎంప్లాయీస్ కాదు కాబట్టి మనం ఇక్కడ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇది కూడా మీరు గమనించాలి. సో 1 lakh కి 5,000 కట్ అయ్యి మనకి క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి? నెట్వర్క్ మార్కెటర్స్ మే బి ఎలిజిబుల్ ఫర్ certain tax deductions related to their business expenses. ఓకే, సో ఇక్కడ మనం ట్యాక్స్ కడుతున్నాం. మరి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే సో మనకి ఇందా రీసెంట్ గా మీరు మెసేజ్ చూస్తుంటారు, నాకు కూడా తెలియదు, బట్ సార్ని అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ట్యాక్స్ కట్టట్లేదు, 1 lakh ఎర్న్ చేయట్లేదు కాబట్టి. సో ఇక్కడ మనం ఏదైతే ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో మన లీడర్స్ సో 1 lakh పైబడి తీసుకుంటున్నారో ఎవరైతే ఈ ట్యాక్స్ ను కూడా 1 year కి మనం మళ్ళీ కంపెనీకి మెయిల్ పెడితే ఆ ట్యాక్స్ కూడా మనకి హాఫ్ ఆఫ్ ది మేబీ సమ్ పర్సెంటేజ్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది ఆ కట్ అయిన ట్యాక్స్ కూడా. సో అది కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్ మన మార్కెటింగ్ లో. ఓకే, సో నెక్స్ట్ 17 పాయింట్ ప్రొడక్ట్ డిస్కౌంట్స్. కొంచెం నేను ఫాస్ట్ అప్ చేస్తాను. ఓకే, సో ప్రొడక్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ప్రొడక్ట్ డిస్కౌంట్స్ ఏంటి? సిఎన్సిలో మళ్ళీ అది కాక ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సిఎన్సిలో 2 నుంచి 14వ తారీఖు వరకు అంటే సిఎన్సి 4 నెలలు మీరు 100 పాయింట్లు 4 నెలలు చేస్తే 5వ నెల మీకు 2,515 రూపాయలు మళ్ళీ కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది. మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ 100 పాయింట్లు చేయలేదా మీరు 60 పాయింట్లు చేసినా కూడా కంపల్సరీ మీకు 1,250 రూపాయలు ఓచర్ 4 నెలల తర్వాత మీకు ప్రొడ్యూస్ అవుతుంది. అది కాక మీరు 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నా కూడా ప్రతి నెల మీకు 50 to 100 రూపీస్ 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది. ఇవి కూడా కాక మళ్ళీ మిస్టర్ ఆఫ్ మిలాన్ చూసుకుంటే మనకి ఎవ్రీ మంత్ బౌల్ సెట్ కానీ లేదంటే హెడ్ ఫోన్స్ కానీ లేదంటే మనకి బ్లూటూత్ కానీ లేదంటే వాచెస్ కానీ చాలా ది బెస్ట్ ఆఫర్స్ అనేది మనకి ఎవ్రీ మంత్ పెడుతుంది. సో ఈ మంత్ కూడా మనకి బౌల్ సెట్ ఆఫర్ ఉంది. దాంట్లో పాటు మనకి ఇది బెస్ట్ ఆఫర్స్ అనేది ఈ మంత్ టంబ్లర్ సెట్స్ పెట్టారు. సో ఇవి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్సే కదా మనకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రోడక్ట్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో మార్కెటర్స్ ఆఫెన్ రిసీవ్ డిస్కౌంట్స్ on the products or service they promotes. Okay, so next point networking opportunities. ఇప్పుడు చాలా మంది మనం చేస్తుంటాం, ఒక జాబ్ చేస్తుంటారు, చాలా మంది టీసీఎస్ ఇలా వర్క్ చేస్తుంటారు, నాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడరా అంటారు. ఓకేనా, సో మరి అవకాశం నాకే ఉందిరా వేకెన్సీస్ లేవు అని చెప్తారు. బట్ ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు నెట్వర్క్ విత్ diverse groups, సో డైవర్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఓకే, సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకి గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ అలాగే మనకి టీమ్ తో పాటు మనకి ఇక్కడ మంచి టీమ్ ని మంచి అండర్స్టాండింగ్ పీపుల్ ని మనం ఈ బిజినెస్ లో చూడొచ్చు. సో మనం చాలా మంది మన టీం కాకపోయినా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, మన టీం కాకపోయినా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటారు. అదే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండే బెస్ట్ పాయింట్ అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ 19 పాయింట్ లో ఓవర్ హెడ్ కాస్ట్. So operating costs are generally lower than those of traditional businesses. Okay, so lower overhead cost అనేది ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిటీ తగ్గ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే 20 పాయింట్. సో డైవర్స్ ప్రొడక్ట్ లైన్స్ అంటే ఏంటో తెలుసా? సో డైవర్స్ ప్రొడక్ట్ లైన్స్ అంటే ఏంటంటే సో మెనీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆఫర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ప్రమోట్. అంటే ఇక్కడ మనకి అగ్రి ప్రొడక్ట్స్ ఒక చోట, హెల్త్ ప్రొడక్ట్స్ ఒక చోట, పర్సనల్ ప్రొడక్ట్స్ ఒక చోట ఉండదన్నమాట. ఇందాక డిమార్ట్ మనం చెప్పుకున్నాం కదా, అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఏవైతే కంపెనీలో ఉన్న 450 రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకే దగ్గర దొరుకుతున్నాయి. ఓకేనా, సో డైవర్స్ ప్రొడక్ట్ లైన్స్ అంటే అదే అన్నమాట. ఓకేనా, సో మనకి అన్ని ప్రొడక్ట్స్ వెస్లిమ్ రేంజ్, అగ్రి, హెల్త్, బ్యూటీ అన్ని ప్రొడక్ట్స్ కూడా మనకి ఒకే దగ్గర దొరుకుతున్నాయి. సో అది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండే ఇంకొక బెస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ సపోర్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా,
Network marketing often fosters a sense of community and belonging among members. అంటే ఏంటంటే సేమ్ ఇందాక మనం చెప్పినట్టు మన టీమే అని కాకుండా ఓకే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే ఆ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన రిలేటివ్స్ కన్నా ఒక 2 to 5 years ఎవరైతే ఈ కంపెనీలో జర్నీ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏంటంటే మనకి ఏ టీం అయినా ఇప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు మనకి నిన్న మూర్తి సార్ వచ్చారు మన టీం కాదు బట్ అయినా ఆయన మాటలతోటి మన టీం ని మనం మోటివేట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆయన నేను రాను నా టీం కాదు కదా నాకు పాయింట్లు రావు కదా అని చెప్పలేదు అంటే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క టీం కి కూడా సపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మహేష్ సార్ ఉన్నారు ఎవరు అడిగినా జూమ్ చెప్తూ ఉంటారు ఎందుకు రేపొద్దున మనకు కూడా వాళ్ళ నుంచి జూమ్ అవసరం కాబట్టి అవునా అంటే ఇక్కడ మనం టీం సపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ సపోర్ట్లు చేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవట్లేదు ఓకేనా టీమ్ టు టీమ్ సపోర్ట్ చేసుకున్నాం సో దాన్నే కమ్యూనిటీ సపోర్ట్ అంటారు ఓకే సో నెక్స్ట్ 22nd పాయింట్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ఇక్కడ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కెన్ బి pursued on a part-time or full-time basis, accommodating various lifestyles. చాలా మందికి పార్ట్ టైమే చేయాలా ఫుల్ టైం చేయాలని చాలా డౌట్ ఉంటుంది ఇక్కడ మీరు ఏ టైం ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా సో అది మీకు కంపెనీ ఇస్తుంది సో అది కూడా ది బెస్ట్ పాయింట్ అనే చెప్పొచ్చు ఓకేనా మీరు ఫుల్ టైమే చేయాలంటే మీరు జాబ్ చేసుకోలేరు పార్ట్ టైమే చేయాలి అంటే కూడా హ్యాపీ పార్ట్ టైం బట్ ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు మీరు ఫుల్ టైం మాత్రమే చేయాలంటే ప్రాబ్లం అయ్యేది కదా సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారంటే వెరీ హ్యాపీ సో నెక్స్ట్ 23rd పాయింట్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ ఓకే సో మెనీ నెట్వర్క్ మార్కెటింగ్ సో many network marketing companies focus on health and wellness products appealing to those interested in improving their well-being అంటే చాలా మందికి కొంతమంది హెల్త్ లో టాలెంట్ ఉంటుంది హెల్త్ ప్రొడక్ట్స్ పరంగా కొంతమందికి అగ్రి పరంగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి బ్యూటీ పరంగా నాలెడ్జ్ ఉంటుంది అంటే హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తుంది కంపెనీ సో ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దేంట్లో బెస్ట్ గా ఉన్నారో ఇందులో బెస్ట్ గా లేరో అది నేర్పిస్తుంది అనమాట సో మీరు బ్యూటీ బాగా వచ్చిందంటే మీరు అగ్రి కూడా నేర్చుకోవాలి సో అన్ని రకాల హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి మనకి ఇక్కడ సపోర్టివ్ అనేది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో దొరుకుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ మనకి ఇంకా 2వ తారీఖే ఛాంపియన్స్ డే జరుగుతుంది హ్యాపీగా మనం కష్టపడ్డ దానికి మనకి ఫలితం అన్నమాట ఓకేనా సో చాలా మందికి బాగా ఇష్టమైన డే అన్నమాట ఛాంపియన్స్ డే సో బ్రాంజ్లు 8% సిల్వర్స్ డైమండ్స్ ప్రతి నెల కూడా 2వ తారీఖు ప్రతి బ్రాంచ్ ఆఫీస్ లో ఎల్సిపిస్ లో కాదు సో బ్రాంచ్ ఆఫీసెస్ లో మనకి ఛాంపియన్స్ డే జరుగుతుంది అండ్ దాంతో పాటు మనం ఏదైనా ఓన్ గా మళ్ళీ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నామంటే అక్కడ కూడా మళ్ళీ సన్మానం ఉంటుంది అది కాక ఛాంపియన్స్ డే కాక 3వది మళ్ళీ ఈ నెల 24వ తారీఖు ఏముంది ఆగస్ట్ మనకి విఏఎఫ్ అంటే వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ కూడా ఉంది అంటే అక్కడ కూడా బ్రాంజ్ అండ్ ఎబో లీడర్స్ ని మన కంపెనీ అవార్డ్స్ ఇస్తూ అంటే రివార్డ్స్ అంటే అదే అన్నమాట మనకి అవార్డ్స్ ఇస్తూ మనల్ని ముందుకి ప్రోత్సహిస్తూ ఉంది సో దానికి మనం బెస్ట్ గా ఫీల్ అవ్వచ్చు మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నందుకు సో అందులో కూడా మన వెస్టీజ్ లో ఉన్నందుకు కూడా వెరీ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఓకే సో 25th పాయింట్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ సో ఇక్కడ మనం ఒక బిజినెస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనలో ఉన్న స్కిల్స్ డెవలప్ అవుతాయి ఓకేనా సో ఒకప్పుడు చెప్పేవాళ్ళు మేడం మీరు చాలా ఇంట్రోవర్ట్ కదా నా టీచర్స్ కే నేను ప్లాన్ చెప్పాను అనమాట రీసెంట్ గా వాళ్ళు నాకు చెప్పారు ఏంటమ్మా క్లాస్ లో నువ్వు ఒకప్పుడు ఎవరితో మాట్లాడేదానివి కాదు ఇంట్రోవర్ట్ కదా నువ్వు ఇప్పుడేంటి భయం లేకుండా నాకే బిజినెస్ ప్లాన్ చెప్తున్నావు అన్నారనమాట సో ఇక్కడ మనకి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో అది మనకి బెస్ట్ పాయింట్ ఇక్కడ మన టాలెంట్ ని మన స్కిల్స్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మనకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ 26 పాయింట్ సపోర్టివ్ కంపెనీ కల్చర్ ఓకే సమ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రమోట్ ఏ పాజిటివ్ అండ్ సపోర్టివ్ కంపెనీ కల్చర్ సో సపోర్టివ్ కంపెనీ కల్చర్ అంటే సో సేమ్ ఇందాక చెప్పినట్లే మనకి అవార్డ్స్ రివార్డ్స్ దాంతో పాటు మన కల్చర్ ని మనం ఎలా ఉండాలి ఒక మీటింగ్ కి మనకి యూనిఫామ్ కావచ్చు ఇవన్నీ కూడా మన కంపెనీ కరెక్ట్ గా మెయింటైన్ చేపిస్తుంది అనమాట ఇప్పుడు బ్రాంజ్ అండ్ అబో కంపల్సరీ
యూనిఫామ్ ఉంటేనే మనకి నార్మల్ గా మన విఎల్సి కావచ్చు, విడబ్ల్యూఎస్ కావచ్చు, మన యూనిఫామ్ అనేది మన ప్రౌడ్నెస్ అనేసి రీసెంట్ గా మీరు చూస్తుంటారు, మన గ్రూప్స్ లో పెట్టారు. సో ఇక్కడ సపోర్టివ్ కంపెనీ కల్చర్ ని కూడా మనకి ఇక్కడ ఒక రిచ్ పర్సన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మనలో తీసుకుంటున్నారు అనమాట. ఐ మీన్ మన నుంచి మనలో డెవలప్ చేస్తుంది కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ గోల్స్. సో marketers can set and adjust their goals based on their personal aspirations and financial needs అన్నమాట. ఓకే, సో ఫ్లెక్సిబుల్ గోల్స్ అంటే ఇందాక చెప్పినట్లు మీరు లైక్ బ్రాంజే క్వాలిఫై అవ్వాలి, సిల్వరే క్వాలిఫై అవ్వాలి కాదు, మీరు ఎంత ఫాస్ట్ గా బిజినెస్ చేస్తే అంత ఫాస్ట్ గా మీరు డెవలప్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఏది కూడా మీకు టార్గెట్ ఇవ్వలేదు. ఈ నెల మీరు 2000 PV చెయ్యాల్సిందని కంపెనీ టార్గెట్ పెట్టలేదు, అది మీకు సైడ్ వాల్యూమ్. మీరు మన డౌన్ లోకి ఎల్ఓబి వచ్చింది, మనం దాన్ని డబ్బులు తీసుకోవాలంటే జస్ట్ కూర్చుంటే బిజినెస్ అవ్వదు కదా. కంపెనీ ఎంత బెస్ట్ గా ప్లాన్ డిజైన్ చేసిందంటే ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో అతనికే డబ్బులు ఇస్తుంది. ఇక్కడ నాకు ఎల్ఓబి కింద ఒక 66,000 PV వస్తుంది, లేదా 2-3 లైన్లలో 2 ఎల్ఓబిలు వస్తున్నాయి, నేను సైడ్ వాల్యూమ్ చేయలేదు అనుకోండి, నాకు డబ్బు రాదు. ఓకేనా, సో ఇక్కడ మనం ఫ్లెక్సిబుల్ గోల్స్ అనేది ఎందుకు చెప్తారంటే ఇక్కడ మీరు బ్రాంజే ఉండండి, సిల్వర్ గానే ఉండండి అని చెప్పలేదు. మీరు ఎంత ఫాస్ట్ గా ఇన్కమ్ అర్న్ చేస్తారా, ఈవెన్ మీ అప్లైన్ కంటే కూడా ఇన్కమ్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ అర్థమవుతుందా, మీ టాప్ అప్లైనర్ కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదే పాయింట్ మీరు తెలుసుకోవాలి. మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం అనేది కాదు. ఓకేనా, బిజినెస్ కంపెనీ రూల్స్ ని ఫాలో అయ్యామా, ఇక్కడ మన చైర్ మనకే ఉంటుంది. మన ఏదైతే ఇక్కడ సీఎం చైర్ ఒకటే ఉంటుంది, బయట అయితే ఒకటే చైర్ ఉంటుంది. బట్ ఇక్కడ అక్కడ ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు మన క్లాస్ లో అయినా ఫస్ట్ ర్యాంక్ కావాలంటే లైక్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ ఎవ్రీ పర్సన్ కి నా క్రౌన్ చైర్ అక్కడే ఉంటుంది, నేను వెళ్ళి రీచ్ అవ్వాలి కానీ ఎవరు దాన్ని లాక్కోరు. ఓకేనా, సో మీ డైమండ్ మీ దగ్గరే, ఐ మీన్ మీ చైర్ మీకే ఉంటుంది. నెక్స్ట్ గోల్ మీ చైర్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయి, బట్ మీరెళ్ళి దాన్ని రీచ్ అవ్వగలగాలి కానీ ఇక్కడ ఎవరు కూడా మన చైర్స్ ని లాక్కోరు అనమాట. ఓకేనా, సో ఫ్లెక్సిబుల్ గోల్స్ అనేవి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్. So ownership of business. Network marketers have ownership of their own business within the framework of the company. అంటే సో నార్మల్ గా మనకి ఓనర్షిప్, ఓకేనా, మనకి బయట ఎక్కడైనా ఓనర్షిప్ ఉంటుందా? ఏదైనా మన ఓన్ గా బిజినెస్ అయితేనే మనం ఓనర్, లేదంటే నార్మల్ ఎంప్లాయీ, అంతే కదా. సో మన బిజినెస్ కి మనం ఇక్కడ ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్, ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ ఏదైతే మన బిజినెస్ ఉందో ఏ ఐడికి ప్రతి ఒక్కరు ఈ రోజు జాయిన్ పర్సన్ కూడా ఇక్కడ ఓనర్ గానే ఉంటారు బిజినెస్ కి. ఓకేనా, సో ఎవరు కూడా ఎంప్లాయీ కాదు, ఎవరు కూడా ఎవరు డౌన్ లో వర్క్ చేయట్లేదు. యు ఆర్ ద బాస్, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, సో నా 29th పాయింట్, లో రిస్క్. ఇక్కడ మనకి రిస్క్ అనేది ఉండదు కంపేర్ టు స్టార్టింగ్ ఏ ట్రెడిషనల్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ క్యారీస్ లోవర్ ఫైనాన్షియల్ రిస్క్. ఓకేనా, సో ఈరోజు నేనే ఏదైనా బయట ఒక మంచి హోటల్ పెట్టాలనుకున్నాను, సమ్ డబ్బులు నేను ఇన్వెస్ట్ చేశాను, సో అది రన్ అవ్వకపోతే మళ్ళీ నేను ఎక్స్ట్రా డబ్బులు వేరే చోటు నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు అలాంటి ఏ రిస్క్ కూడా లేదు, మనం చేస్తే డబ్బులు వస్తుంది, చేయకపోతే రాదు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎలాంటి రిస్క్ లేదు అమౌంట్ పరంగా. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో 30 పాయింట్. సో సార్ నేను 30 పాయింట్స్ కి ఏం చేసేయమంటారా? ఇంకా 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో థ్యాంక్ యూ లీడర్స్. జస్ట్ ఇంకా 10 పాయింట్స్ ఇంకొంచెం ఫాస్ట్ అప్ చేస్తాను. ఓకే, సో 38th పాయింట్, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకేనా, సో మెనీ నెట్వర్క్ మార్కెటర్స్ ఫైండ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ హెల్పింగ్ అదర్స్, ఇంప్రూవింగ్ దర్ లైఫ్ త్రూ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దే ఆఫర్. ఓకేనా, చాలా మందికి పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎలా అంటే ఒక మోసం చేయకుండా బిజినెస్ చేయాలి, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నేను బిజినెస్ చేయాలి. చాలా మంది బిజినెస్ అంటే ఒకరిని తొక్కితే గానీ నువ్వు డబ్బులు సంపాదించవమ్మా అని చాలా చోట్ల నాకు చెప్పారు. బట్ నేను వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సార్ ఇక్కడ తొక్కితే కాదు బిజినెస్ వచ్చేది, మన కింద వాళ్ళకి పైన, అంటే కింద వాళ్ళని మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో అప్పుడే మన డబ్బులు అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్.
ఇది బయట బిజినెస్లు కాదండి. తొక్కుతూ 10 మందిని తొక్కితేనే మనం డబ్బు సంపాదిస్తాం అనే బిజినెస్ కాదు. పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే మనకి లోపల ఏదో ఒకటి ఉంటుంది. అరే నేను నలుగురికి హెల్ప్ చేయాలనేది పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. అంటే మన సోల్ హ్యాపీ అవ్వాలన్నమాట. నేను చేసే పని కరెక్ట్ ఉంది. నేను చేసేది కరెక్ట్. నేను ఒక మనిషికి ఆరోగ్యం ఇస్తున్నాను. నేను ఒక పంటకి మంచిగా భూమిని ఇప్పటి నుంచే ఒక మంచి ఫర్టైల్ అంటే ఒక మంచి సారవంతమైన భూమిని తయారు చేస్తున్నాను రాబోయే రోజులకి. ఒక మంచి హెల్త్ ఇస్తున్నాను. చాలా మందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తున్నాను. ఇక్కడ ఎవరి వేలో వాళ్ళు హ్యాపీగా ఫుల్ఫిల్ అవుతున్నారు అనమాట. హ్యాపీ ఫీలింగ్ అంటారు. దాన్ని మనం ఎక్కడ చేయలేం. ఏ జాబ్ లోనూ చేయలేం. ఏ వర్క్ లోనూ మనం పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ మనకంటూ ఒక హ్యాపీనెస్, మన సోల్ హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది లోపల. సో అది మనం ఇక్కడ హ్యాపీగా ఫుల్ఫిల్ చేయొచ్చు. ఆరోగ్యం కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వచ్చు. ఆదాయం కావాల్సిన వాళ్ళకి ఆదాయం మనం దీని గురించి చెప్పొచ్చు. ఓకే, అన్ని అన్నమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా సో ఆన్సర్ సొల్యూషన్ ఏంటి అంటే మన నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులో ఫస్ట్ పాయింట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇందాక చెప్పినట్లు జాబ్ కావాలి, బిజినెస్ కావాలంటే జాబ్ లో డబ్బు సరిపోవట్లేదంటే మనం బిజినెస్ లో తీసుకోవచ్చు. మీ జాబ్ అయిపోయిన వెంటనే మీ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ అలౌస్ ఫర్ బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. 5 years తర్వాత హ్యాపీగా బిజినెస్ చేస్తున్నాం. ఒక 2 to 3 lakhs వచ్చినా ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో మనం వాళ్ళతో ఉండొచ్చు అనమాట, గడపొచ్చు. సో అది మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నమాట. నార్మల్ గా మనం ఒక వర్కే చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి టైం దొరకదు. ఫ్యామిలీ తోటి ఉన్నదే ఒక జీవితం, ఒక లైఫ్. సో 40 నుంచి 50 సంవత్సరాలు కష్టపడితే లాస్ట్ లో ఉండే 15 సంవత్సరాల జీవితం హ్యాపీగా మనం గడిపేది. సో ఈ కాలంలో అయితే ఆ టైం ని కూడా సంపాదించడానికి ఉపయోగపడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి వర్క్ లైఫ్ అంటే చాలా షార్ట్ టైమ్ లో మనం సక్సెస్ అవ్వచ్చు. 5 సంవత్సరాల్లో మినిమం 2 నుంచి 5 సంవత్సరాల లోపే మనం కావాల్సిన ఇన్కమ్ ఇక్కడ అర్న్ చేసుకొని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఒక సైడ్ వర్క్ తో పాటు మనం లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ జనరస్ కంపెన్సేషన్ ప్లాన్స్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఆఫర్ అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్లాన్స్ విత్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఓకేనా? నిమిషం, సారీ లీడర్స్. సో జనరస్ కంపెన్సేషన్ ప్లాన్స్ అంటే ఏంటి? సో మన బిజినెస్ అనేది మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే మన పీవీ ఏదైతే ఉందో, సో పీవీ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. ఇక్కడ మన కంపెనీ ఎంత పీవీ మనం జనరేట్ చేస్తామో దానికి మనకి ఇక్కడ ఇన్కమ్ ఇస్తుంది. దాంతో పాటు 9 రకాల మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్, 9 రకాల ఆదాయాలు ఉన్నాయి. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్, ఎల్ఓబి, టీమ్ బిల్డింగ్ బోనస్. ఓకే, సో ఇలాగా మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అది మనకి పీవీ మీద మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ నో ఎక్స్పీరియన్స్ నెసెసరీ. ఇక్కడ మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఆఫెన్ వెల్కమ్స్ ఇండివిజువల్స్ విత్ లిటిల్ ఆర్ నో ప్రియోర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు బిజినెస్ చేశారా, ఏదన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఇక్కడ ఎవరు అడగరు. మీకు 18 years దాటినాయా, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మీకేదైనా ఫైనాన్షియల్ గా ఎదగాలనుకుంటున్నారా, ఇలా అడుగుతారు. కానీ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్, మీ ఎడ్యుకేషన్ ఎంత సార్, మీ డిగ్రీలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి సార్, మీ ఇంటర్ లో ఎంత పాయింట్లు వచ్చాయి సార్. సో ఇలాగా మనకి ఎవ్వరు కూడా మీరు ఫెయిల్ పాసా, మీరు ఏం జాబ్ చేశారు, ఇవన్నీ కూడా ఎవ్వరు అడగరు. సో నో ఎక్స్పీరియన్స్ నెసెసరీ మన బిజినెస్ కి. ఓకేనా? సో నెక్స్ట్ 34th పాయింట్ డైరెక్ట్ సేల్స్ స్కిల్స్. ఓకే, ఇక్కడ మనం ఇందాక చెప్పినట్లు మనం సేల్స్ లలో స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ నెట్వర్క్ మార్కెటర్స్ డెవలప్ వాల్యుబుల్ డైరెక్ట్ సేల్స్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ప్రాస్పెక్టింగ్, ప్రెజెంటింగ్ అండ్ క్లోజింగ్ డీటెయిల్స్. అంటే ఇంతకు ముందు నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇది నా ఫస్ట్ పీపీటీ ప్రెజెంటేషన్ అన్నమాట. నేను ఇంతవరకు ట్రై చేయలేదు. డైరెక్ట్ గానే చెప్పుకుంటాను. నార్మల్ గా మైక్రోఫోన్ ఆన్ చేసేసి చెప్పుకుంటూ వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా నేను పీపీటీ చేయదు. బట్ ఎందుకో నాకు చెయ్యాలి అని అనిపించింది. ఇంతకు ముందు నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. ఈ రోజు
నేను బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోయినా నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసేంత స్కిల్స్ నేను ఈ బిజినెస్ లో డెవలప్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో అది ప్రాజెక్ట్ మాట్లాడడం గానీ, ఎలా మాట్లాడాలి ఒక వ్యక్తితో, ఒక టీచర్ తో ఎలా మాట్లాడాలి, ఒక డాక్టర్ తో ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ కూడా మనం స్కిల్స్ ని ఇక్కడ డెవలప్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఒక బెస్ట్ పాయింట్. ఓకే, సో మన టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకొని మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కంపెనీ మనకి ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తుంది. ఓకే, సో ఎవ్రీ మంత్ కూడా మనకి సిఎన్టి, బ్యూటీ ఇవన్నీ కూడా ప్రతి నెల మన అక్కయ్యపాలెంలో చూసుకుంటే బ్రాంచ్ లో నెలకి ఎన్ని మీటింగ్స్ ఉంటాయో నాకే తెలియదు. సో అలాగా ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం యూటిలైజ్ చేసుకొని ఆ ట్రైనింగ్ తాలూకా ఏదైతే మన సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఇక్కడ ఇన్కమ్ అర్న్ చేయొచ్చు. ఓకేనా, సో మీరు కొన్న ప్రొడక్ట్ ని మీరు బయట వాళ్ళకి చెప్పాలన్నా దాని గురించి మీకు తెలిసి ఉండాలి. సో అది తెలియాలి అంటే ట్రైనింగ్స్ కంపల్సరీ అనమాట. సో ఇక్కడ మనకి కంపెనీ ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఏదో మన ఇండియన్స్ కదా తక్కువ క్వాలిటీలో తక్కువ అమౌంట్ కి అమ్మేస్తే సరిపోతుంది కదా అని అనుకోలేదు మన బాలి గారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీతో పాటు దానికి అమౌంట్ కరెక్ట్ గా మనకి ఆ క్వాలిటీకి తగ్గ అఫోర్డబుల్ ప్రైస్ పెట్టి దానికి మళ్ళీ పీవీతో పాటు మళ్ళీ ఫ్రీ ప్రొడక్ట్ తో పాటు మళ్ళీ ప్రతి 4 నెలలకు ఒకసారి సిఎన్సి, దాంతో పాటు మళ్ళీ లేడీస్ కి సపరేట్ గా మళ్ళీ వేరే ఫ్రీ ప్రొడక్ట్, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనకి క్వాలిటీ ప్రొడక్ట్ అనేది కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇస్తుంది. ఓకే, సో 37 పాయింట్ ఫిలాంథ్రఫిక్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, మనం ఎంతో మందికి మనం ఆపర్చునిటీస్ ని ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఓకే, సో చాలా మందికి అంటే 100 పీపుల్ కి ఇవ్వాలని రూల్ లేదు, మీరు 1000 పీపుల్ కి అయినా అవకాశాలు ఇవ్వచ్చు. ఓకే, సో లాస్ట్ ట్రావెల్ ఇన్సెంటివ్స్. ఇక్కడ మనకి ట్రావెల్ ఇన్సెంటివ్స్ కూడా మనకి మన కంపెనీ ట్రావెల్ పరంగా కూడా సార్ రీసెంట్ గా దుబాయ్ వెళ్ళారు. సో అర్థమై ఉంటుంది మనకి నిజంగా మన ఓన్ మనీ తోటి వెళ్ళాలంటే అస్సలు అది సాధ్యమయ్యే పని కాదు. బట్ ఇక్కడ మన కంపెనీ ట్రావెల్ ఇన్సెంటివ్స్ తోటి మనకి ఫ్రీగా 3 days 3 nights మనకి ట్రావెల్ మొత్తం అకామిడేషన్స్ అన్ని కూడా కంపెనీ చూసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కంపెనీ ట్రావెల్ ఇన్సెంటివ్స్ ని ఇస్తుంది. సో అందుకు మనం బిజినెస్ చేయాలి. వై షుడ్ పీపుల్ డు నెట్వర్క్ మార్కెటింగ్? సో స్టార్టింగ్ పాయింట్ గుర్తుంది కదా. సో లాస్ట్ 39th, సో 39th పాయింట్, వర్క్ విత్ ప్యాషన్. ఓకే, సో నెట్వర్క్ మార్కెటర్స్ ఆఫెన్ ప్రమోట్స్ products or services they are passionate about. ఓకే, సో ఈ పాయింట్ ఏంటి అంటే చాలా మందికి స్టేజ్ అంటే భయం. ఓకేనా, స్టేజ్ అంటే భయం, మైక్ పట్టుకోవాలంటే భయం. ఓకేనా, అంతెందుకు నాకే చాలా భయం, స్టేజ్ మీదకి వెళ్తే కాళ్ళు ఉనికిపోతాయి. ఇప్పటికీ కూడా ఈవెన్ స్టిల్ కొద్దిగా తగ్గింది. సో మైక్ పట్టుకోవాలంటే భయం, ఆడియన్స్ ని చూస్తే ఇంకా మనం చెప్పాలనుకున్నది కూడా మర్చిపోతాం అనమాట. ఈవెన్ ఈ జూమ్ కూడా నాకు చాలా భయం. స్టార్టింగ్ నేను జూమ్ సెషన్ ఇచ్చినప్పుడు కూడా సార్ నేను ఇవ్వగలనా అని సార్ చాలా సపోర్టివ్ గా జూమ్ చెప్పమని చెప్పారు. బట్ ఈ రోజు నేను పీపీటీతో పాటు నేను ప్రెసెంట్ చేస్తూ మాట్లాడుతూ చెప్తున్నాను అంటే కారణం, ఒకప్పుడు నేను నాకేం తెలీదు, బట్ ఎడ్యుకేషన్ అయితే ఉంది, బట్ ఇంత స్కిల్స్ లేవు. ఇప్పుడు హ్యాపీగా మైక్ ఎప్పుడు ఇస్తారా, స్టేజ్ మీదకి ఎప్పటికి వెళ్దామా, సో ఇలా ఉంటుంది. సో వర్క్ విత్ ప్యాషన్ అంటే మనకి ఇక్కడ స్కిల్స్ అంటే మనకి ప్యాషనేట్ గా ఉండడం నేర్పిస్తారు. యూనిఫామ్ వేసుకోవడం కానీ, ఏం మాట్లాడాలి, స్టార్టింగ్ లాస్ట్ లో ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, యూనిఫామ్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ప్యాషనేట్ గా ప్రొఫెషనల్ గా ఎలా ఉండేది మనకి నేర్పిస్తుంది అనమాట. సో లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, సో నో డిస్క్రిమినేషన్. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఆఫెన్ ఓపెన్ టు పీపుల్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్, ఏజెస్ అండ్ ఎబిలిటీస్. ఇక్కడ తెల్లగా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది, నల్లగా ఉన్న వాళ్ళకి లేదు, ఈ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి బిజినెస్ ఉంది, ఈ క్యాస్ట్ లేని వాళ్ళకి లేదు, ఇలా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. ఎవ్రీ వన్ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, సో ఇక్కడ మనకి డిస్క్రిమినేషన్ అనేది లేదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ పాయింట్ కూడా ఒక బెస్ట్ పాయింట్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో. సో అందులో మన వెస్టీజ్ లో చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ. సో మీరు చూడొచ్చు, సో సుదర్శన్ మహంతి గారు, సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే మన ఫ్యామిలీకి
మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ కంపెనీ మనకి మూడు తరాలకి మనకి 3 generations ఆ ప్లాన్ అనేది మనకి ఇచ్చింది. ఓకే, సో నామినీ ఫెసిలిటీ అంటారు దీన్ని. ఓకే, సో బయట అయితే ఏదైనా జాబ్ పోతే అందులో హాఫ్ ఇన్కమ్ వాళ్ళ వైఫ్ కో లేదా హస్బెండ్ కో ఇస్తారు. బట్ ఇక్కడ కంపెనీ మనం ఏ అమౌంట్ తాపామో అదే అమౌంట్ నెక్స్ట్ నామినీ పర్సన్ కి ఇస్తుంది. సో ఇది మనకున్న ది బెస్ట్ పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా డిఫరెంట్ అంటే లీడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 రకాల రీజన్స్ మనకి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలనేది మనకి శివరాణి మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం వెస్టేజ్ ఎందుకు చేయాలనుకుంటాం, అసలు ఎందుకు చేయాలనే రీజన్ తెలియదు కాబట్టి వెస్టేజ్ చేయడానికి ఇష్టపడతాం. వెస్టేజ్ అనే కాదు, ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయొచ్చు, ఎన్ని రీజన్స్ మీద చేయొచ్చు అనేది చాలా స్పీడ్గా 40 రకాలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయి. సో ఈరోజు కొన్ని కీ పాయింట్స్ తీసుకొని మనకి ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవాలి అని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో మరి శివరాణి మేడం, సో మరి మీ అందరికీ కూడా ఎలా ఉపయోగపడింది, మరి ఇందులో ఏ రీజన్ మీకు బాగా కనెక్ట్ అయ్యింది? మీరు 40 రీజన్స్ లో ఒక 2-3 రీజన్స్ చెప్పినా సరే ఈ యొక్క సెషన్ విన్నందుకు చాలా గ్రేట్ పర్సన్స్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఏ రీజన్ లేకుంటప్పుడు మనం ఇక్కడి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ లో ఉన్నాను, ఏ రీజన్ లేకుండా ఎవరో హైదరాబాద్ రమ్మంటే వెళ్ళం. అంటే ఇక్కడ మనం ఏదన్నా చెయ్యాలి అంటే ఒక రీజన్ ఎత్తగాలి. సో మీకు ఈ 40 రీజన్స్ లో మీకు ఏ రీజన్ కావాలి, ఏ రీజన్ వాళ్ళు వెస్టేజ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సో మరి ఇలాగే ఒక మంచి ట్రైనింగ్స్ ఇస్తూ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తూ ఒక మంచి లీడర్ గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో మరి లీడర్స్